పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి రోడ్ మ్యాప్ ప్రకటించింది. ఆలయాల సందర్శన, ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, సమ్మేళనాలు, కుల సంఘాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ గట్కేసర్లో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించింది. జాతీయ నేత సునీల్ బన్సాల్ మీటింగ్ కు హాజరై ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పక్షపాత ధోరణి వదిలేయాలని, కలిసి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది కమలం పార్టీ. ఇందులో భాగంగానే మేడ్చల్ జిల్లా గట్కేసర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించింది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన మీటింగ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ నేత సునీల్ బన్సాల్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. కొత్త ఫార్ములాతో ముందుకెళ్లాలని, కలిసి పనిచేయాలని సూచించారు. పార్టీ ముఖ్య నేతలకు కీలక హెచ్చరికలు చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్. పార్టీలో పక్షపాత ధోరణి వదిలేయాలని, పార్టీ పనిలో అందరినీ భాగస్వాములు చేయాలని సూచించారు. అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెప్పారు బన్సాల్. లోకల్ బాడీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది బీజేపీ. గట్కేసర్లో జరిగిన వర్క్ షాప్ లో ఎన్నికల ప్రచారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. బుధవారం కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ నెల 18 నుంచి 20 వరకు జిల్లా స్థాయి, 21 నుంచి 23 వరకు మండల స్థాయి, ఆ తర్వాత పోలింగ్ బూత్ స్థాయిలో వర్క్ షాప్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రముఖ దేవాలయాల సందర్శన, డోర్ టు డోర్ క్యాంపెయిన్, ర్యాలీలు, సమ్మేళనాలు, కుల సంఘాల సమావేశాలతో రోడ్ మ్యాప్ ప్రకటించింది కమలం పార్టీ. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు. ప్రజా ఉద్యమాలు చేయాలని, రాష్ట్రమంతటా పార్టీని విస్తరించాలని నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాలని ఆదేశించారు. ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు బీజేపీ చీఫ్. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు సునీల్ బన్సాల్ గారు చెప్పారు, మన చంద్రశేఖర్జీకి చెప్పారు, స్థానిక ఎన్నికల్లో మనం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మనం తయారైతే ఉండాలి, గెలవాలి, గెలిచి తీరాలి అనేటటువంటి సంకల్పంతో మనం ముందుకు పోవాలి. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు గట్టిగా వినిపించాలని సూచించారు. సిరిసిల్లాలో పర్యటించిన బండి బీసీ జాబితా నుంచి ముస్లింలను తీసేస్తేనే మద్దతిస్తామని చెప్పారు. అంతకుముందు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి సైకిళ్లను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్రాలు సమానమే. ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు. ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది, వినిపించాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం, తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడొద్దని చెప్పినాం. వారు క్లారిటీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు లీగల్ నోటీస్ పంపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రోహిత్ వేముల ఆత్మహత్య ఇష్యూపై బట్టి చేసిన కామెంట్స్ కు నోటీసులు పంపారు. తన అడ్వకేట్తో నోటీసు పంపించారు. బేషరతుగా 3 రోజుల్లో బట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.